వెన్నుపోటు ఇది చంద్రబాబు గారు నాడు తెలుగుదేశం పార్టీని ఎన్టీ రామారావు గారి దగ్గర తీసుకున్నప్పుడు ఆయన వాడిన పదం. ఇప్పుడు ఆ పదానికి బాగా ప్రచారం ఇస్తున్నది జగన్మోహన్ రెడ్డి. 2 సంవత్సరాల విజయోత్సవాలు జరుపుకుందాం ప్రభుత్వం ఏర్పడి రేపు 12వ తారీఖుకి అని సంబరం చేసుకుంటున్నట్టు తెలుగుదేశం పార్టీకి ఒక ప్రాబ్లం అయిందంటే విశాఖపట్నానికి సంబంధించి స్టీల్ ప్లాంట్ దహనాల ఇంపాక్ట్తో ఆ విజయోత్సవం 12వ తారీఖుది వాయిదా వేసుకున్నారు. 17వ తిరుపతిలో రద్దు చేసుకున్నారు. 17వ తారీఖుది మాత్రం విశాఖలో పెట్టబోతున్నారు. ఇక అది ఒక రకంగా వీళ్ళకి ఊపయింది. ఒక వారం 10 రోజుల ముందు నుంచే జగన్ పిలిపించి వెన్నుపోటు వారోత్సవాల వెన్నుపోటు పక్షోత్సవాలే అనుకోవాలి. 15 రోజుల కార్యాచరణ ప్రకటించి ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపేట్ చేయాలి. మీ పార్టిసిపేషన్ అబ్జర్వేషన్ నేనే స్వయంగా చేస్తాను అన్నటువంటి చెప్పిన దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు వివిధ ప్రదేశాల్లో కార్యక్రమాలు నిర్వహించారు. జనం వచ్చారా అంటే సాక్షిలో జనం వచ్చారు. జనం అయితే రావట్లేదు కానీ పార్టీ కార్యకర్తలైతే ఇప్పుడు మళ్ళీ యాక్టివ్ అవుతున్నారు. భయపడ్డటువంటి వాళ్ళు, పారిపోయినటువంటి వాళ్ళు, దూరంగా ఉన్నటువంటి వాళ్ళు క్రమక్రమంగా 1 by 1 వస్తూ ఉన్నారు. అది ఇప్పుడు జగన్ ప్లానింగ్ కూడా.